ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫోర్త్ డే తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి మనకు ఒక పీడిఎఫ్ అయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపలనే ఈ పీడిఎఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఈ రోజు అయిపోయిన కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి. సో చాలా సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి అగ్రికల్చర్ లోపల. అండ్ యాజ్ యూజువల్లీ వెటర్నరీ లోపల ఎట్లాంటి సీట్స్ లేకుండే, బట్ అగ్రికల్చర్ లోపల చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి అన్నట్టు. సో మనం అసలు ఎంతమంది అటెండ్ అయ్యారు అండ్ మనకి ఎవరెవరు అటెండ్ అయ్యారు అండ్ దాంతోపాటుగా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉండే, ఎన్ని నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఫిల్ అయినాయి అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ రేపటికి ఎన్ని ఉన్నాయి అని చెప్పి కూడా డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసినాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త కోసం మొత్తం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇది అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకు మెరిట్ లిస్ట్ ఫస్ట్ ఈరోజు 9th, ఓకేనా, 9th September 2025 రోజు మనకు ఈరోజు ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ లోపల. అంటే సో మనకు ఫస్ట్ డే సెకండ్ డే అయితే ఎవరైతే ఆల్రెడీ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారో వాళ్ళని పిలిచారు. సో ఆల్రెడీ ఫేజ్ 1లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండడో వాళ్ళని ఫస్ట్ డే అండ్ సెకండ్ డే అయితే పిలవడం జరిగింది. అండ్ మనకి థర్డ్ డే అయితే సో అందరినీ కొత్త వాళ్ళనే పిలిచారు. అరౌండ్ ఒక 600 పీపుల్ని అయితే పిలవడం జరిగింది అన్నట్టు. అండ్ దెన్ మనకి ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్ ఎవరినెవరిని పిలిచారు కదా అంటే ఎప్సెట్ ర్యాంక్ ఎవరికైతే 6002 నుండి 6997 వరకు ఉందో వాళ్ళని పిలిచారు అన్నట్టు. 6002 నుండి 6997 వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్ రోజు పిలిచారు అన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఎవరికైతే రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్ లోపల 7000 నుండి 9000, సో 7000 నుండి 8000, అప్రాక్సిమేట్లీ 7000 నుండి 8000 ర్యాంక్ ఉన్న వాళ్ళని పిలవడం అయితే జరిగింది సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫోర్త్ డే రోజు, ఓకేనా. సో ఒకవేళ మీకు సో మీది లైక్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏ కేటగిరీ అయినా సరే మీకు అగ్రికల్చర్ లేబర్ కోటా కావచ్చు, రూరల్ కోటా కావచ్చు, ఫార్మర్ కోటా కావచ్చు, ఏ రిజర్వేషన్ ఉన్నా కూడా మీరైతే ఈ ఫోర్త్ డే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతుండే. అండ్ అకార్డింగ్ టు దీస్ సో మనకు ఈ అగ్రికల్చర్ లేబర్ కోటా, ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి సార్ట్అవుట్ చేసి కొంచెం పెద్ద టాస్క్ కాబట్టి నేను అది సార్ట్అవుట్ ఏం చేయలే. కానీ 6000 నుండి 7000 వరకు ఎంతవరకు అటెండ్ అయ్యారు అంటే ఎంతవరకు ఎలిజిబుల్ పీపుల్ ఉన్నారు అనే విషయానికి వస్తే మనకు సో 6000 ఎప్సెట్ ర్యాంక్ ఉన్న దగ్గర నుండి మనకు 7000 ఎప్సెట్ ర్యాంక్ ఉన్న దగ్గర వరకు అరౌండ్ 835 పీపుల్ ఉన్నారు మెరిట్ లిస్ట్ లోపల. సో ఈ 835 పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫోర్త్ డే. కానీ ఎంతమంది అటెండ్ అయ్యారు అన్నది తెలియదు. సో వీళ్ళొక 835 పీపుల్ అండ్ నార్మల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు చాలా తక్కువ మందికి రిజర్వేషన్ ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నోలే ఎక్కువ ఉంటాయి, ఓకేనా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నోలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. కాబట్టి సో వాళ్ళొక ఆల్మోస్ట్ వీళ్ళొక 385 పీపుల్ అయినా కూడా వాళ్ళొక సో 150 అనుకున్నా కూడా అప్రాక్సిమేట్గా ఒక 500 పీపుల్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ ఫోర్త్ డే ఆఫ్ కౌన్సిలింగ్కి, ఓకేనా. సో అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండే, ఇందులోపల ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది మనకు తెలియదు. సో అది అండ్ మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫోర్త్ డే తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయి అనే విషయానికి వస్తే సో మనందరికీ తెలుసు ఈ నోటిఫికేషన్ ఉన్నది కంబైన్ నోటిఫికేషన్ అని చెప్పి మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఈ 3 యూనివర్సిటీకి సంబంధించిన కంబైన్ నోటిఫికేషన్. సో ఇక్కడ మనకి అగ్రికల్చర్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, సో అగ్రికల్చర్ లోపల ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీ వైజ్, ఏ రిజర్వేషన్ వైజ్ ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి, ఫుడ్ టెక్నాలజీ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి, అండ్ వెటర్నరీ లోపల అసలు వేకెన్సీసే లేవు, ఓకేనా. వెటర్నరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పి, హార్టికల్చర్లో ఎన్ని ఉన్నాయని చెప్పి, ఫిషరీస్లా, కమ్యూనిటీ సైన్స్ లోపల, సో ఇట్లా మనకు ఏ కాలేజ్ లోపల ఏ కోర్స్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెట్ సీట్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో ఇక్కడ అగ్రికల్చర్ లోపల చూసుకుంటే మనకి 61 సీట్స్ మాత్రమే ఉన్నాయి. 61 సీట్స్ మాత్రమే ఉన్నాయి మనకి అగ్రికల్చర్ లోపల. అండ్ ఫుడ్ టెక్నాలజీ లోపల 6 సీట్స్ మాత్రమే ఉన్నాయి రిమైనింగ్వి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వెటర్నరీ లోపల ఎట్లాంటి సీట్స్ అయితే లేవు, నో వేకెన్సీస్ ఇస్ వెటర్నరీ. అండ్ దెన్ హార్టికల్చర్ విషయానికి వస్తే 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి హార్టికల్చర్ లోపల. అండ్ ఫిషరీస్ లోపల 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కమ్యూనిటీ సైన్స్ లోపల 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి వేకెన్సీస్.
సో, ఫోర్త్ ఫేజ్ మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఫోర్త్ డే తర్వాత. సో, నిన్న మనం చూసుకుంటే మనకి 113 సీట్స్ అయితే ఉండే అగ్రికల్చర్ లోపల. అగ్రికల్చర్ లోపల 113 సీట్లయితే ఉండే. సో, మనకిక్కడ చూసుకుంటే 61 సీట్స్ అయితే ఉన్నాయి. సో, 61 సీట్స్ ఎక్కడ, 113 సీట్స్ ఎక్కడ. ఆల్మోస్ట్ మనకి 50 సీట్స్ ప్లస్సే ఫిల్ అయిపోయినాయి. ఓకేనా. సో, మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఇవి 40 అండ్ 40 ప్లస్ 10, 50, 54 సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి మనకి. ఆల్మోస్ట్ ఇక్కడ 54 సీట్స్ అయితే మనకి ఫిల్ అయిపోయినాయి అగ్రికల్చర్ లోపల. 113 సీట్స్ ఉండే అండ్ ఇప్పుడు 61 సీట్స్ ఉన్నాయి. మనకి 54 సీట్స్ వరకు ఫిల్ అయిపోయినాయి అన్నట్టు. అండ్ ఈ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ విషయానికొస్తే 15 సీట్స్ ఉండే నిన్న. అండ్ టుడే వీ హ్యావ్ 6 సీట్స్ అండ్ మనకి ఆల్మోస్ట్ 7 సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి ఫుడ్ టెక్నాలజీ లోపల. అండ్ వెటర్నరీ లోపల నిన్న ఏం లేవు, ఈరోజు కూడా ఏం లేవు. అండ్ దెన్ మనకి హార్టికల్చర్ విషయానికొస్తే హార్టికల్చర్ లోపల 42 సీట్స్ ఉండే. 42 సీట్స్ ఉండే హార్టికల్చర్ లోపల అండ్ నౌ దే ఆర్ 12. సో, మనకి ఇక్కడ చూసుకుంటే 42 సీట్స్ లోపల మనకి 12 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 30 సీట్స్ ఫిల్ అయినాయి ఈరోజు. ఓకేనా. సో, 30 సీట్స్ అయితే మనకి ఫిల్ అయినాయి అన్నట్టు. సో, 22, 32, 42. 30 సీట్స్ ఫిల్ అయినాయి. అండ్ మనకి నిన్న 12 సీట్స్ ఉండే ఫిషరీస్ లోపల. అండ్ మనకి 5 సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. సో, 5 సీట్సే ఉన్నాయి లెఫ్ట్. అంటే 6 సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. ఓకేనా. సారీ 7 సీట్స్ ఫిల్ అయిపోయినాయి ఫిషరీస్ లోపల. 5 సీట్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉండే. అండ్ కమ్యూనిటీ సైన్స్ లోపల మనకి 25 సీట్స్ ఉండే కమ్యూనిటీ సైన్స్ లోపల. 23 సీట్స్ ఉండే కమ్యూనిటీ సైన్స్ లోపల. అండ్ దే ఆర్ 6. సో, చాలా అంటే చాలా కమ్యూనిటీ సైన్స్ లోపల కావచ్చు, ఈ ఫిషరీస్ లోపల కావచ్చు. ఎందుకంటే సో, ఎందుకు ఇంతగానో ఫిల్ అయినాయి అంటే ద రీజన్ ఈస్ ఎవరైతే ఇప్పటివరకు కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు ఎక్కువ పీపుల్ పార్టిసిపేట్ చేసిర్రు. అండ్ రిజర్వేషన్ ఉన్న పీపుల్ పార్టిసిపేట్ చేసిర్రు కాబట్టి మనకు సో, వాళ్ళు లైక్ ఒక ప్రియారిటీని పెట్టుకొని పోయుంట్రు మాక్సిమం. అందుకే వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. ఓకేనా. సో, ఇక్కడ మనకి కమ్యూనిటీ సైన్స్ లోపల 6 సీట్స్ మాత్రమే ఉన్నాయి మనకి. 23 సీట్స్ ఉండే. సో, చాలా మంచిగా సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి అన్నట్టు. అండ్ ఒకవేళ మీరు ఫర్దర్‌గా కౌన్సిలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటే ఎట్లా అటెండ్ కావాలి అనే విషయానికొస్తే ఇఫ్ యూ వాంట్ టు అటెండ్ సో, ఫర్దర్ ఫేజెస్ లోపల కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఫేజ్‌లో కావచ్చు, నెక్స్ట్ డే కావచ్చు. ఎందుకంటే మనకి లాస్ట్ డే రేపే లాస్ట్ డే. సో, రేపు కౌన్సిలింగ్ అటెండ్ అయిదాం అనుకుంటే మాత్రం ఒకటి మీరు ఎళ్ళే ముందు మీరు అనుకున్న కోర్స్ లోపల అగ్రికల్చర్ అనుకుంటే అగ్రికల్చర్ లోపల, ఫుడ్ టెక్నాలజీ అనుకుంటే ఫుడ్ టెక్నాలజీ లోపల, హార్టికల్చర్ అనుకుంటే హార్టికల్చర్ లోపల, ఫిషరీస్ అనుకుంటే ఫిషరీస్ లోపల, కమ్యూనిటీ సైన్స్ అనుకుంటే కమ్యూనిటీ సైన్స్ లోపల. ఈ కోర్సెస్ లోపల మీరు ఏది అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి, ఏ కాలేజ్ కావాలి అనే దాన్ని బట్టి మీరు మీ కేటగిరీలో సీట్స్ ఉన్నాయా లేదా చూసుకొని వెళ్ళండి. మీరు అనుకున్న యూనివర్సిటీ లోపల, మీరు అనుకున్న కోర్స్ లోపల, మీరు అనుకున్న కాలేజ్ లోపల, మీ కేటగిరీ లోపల, మీ రిజర్వేషన్ లోపల సీట్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఓకేనా. సపోజ్ మీరు లైక్ ఎస్సీ లోపల కేటగిరీ 1 అయ్యుండి, ఎస్సీ లోపల కేటగిరీ 1 అయ్యుండి, ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉంటే ఓకేనా. ఎస్సీ లోపల కేటగిరీ 1 అయ్యుండి, ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉంటే నీకు అగ్రికల్చర్‌లో సీట్ వస్తదా అనంటే అగ్రికల్చర్‌లో మనకు ఇక్కడ ఒక్క సీట్ మాత్రమే ఉంది. అది కూడా వరంగల్ లోపల ఉంది ఒక సీటు. వరంగల్ లోపల ఒక్క సీట్ మాత్రమే ఉంది మనకి అగ్రికల్చర్ లోపల. అండ్ ఈ ఫుడ్ టెక్నాలజీ విషయానికొస్తే ఎస్సీ కేటగిరీ 1 లోపల సీట్స్ లేవు. ఓకేనా. అండ్ మనం ఓపెన్ కాంపిటీషన్‌లో ట్రై చేద్దామన్నా కూడా ఓపెన్ కాంపిటీషన్‌లో కూడా ఫార్మర్ కోటా కింద సీట్స్ లేవు. అండ్ ఇక్కడ ఫుడ్ టెక్నాలజీ లోపల మనకి ఇక్కడ ఫుడ్ టెక్నాలజీ లోపల కూడా సీట్స్ అయితే ఏం లేవు. ఓకేనా. సో, మనకి ఒకటే సీట్ ఉంది అగ్రికల్చర్ లోపల, ఫుడ్ టెక్నాలజీ లోపల సీట్స్ లేవు. అండ్ ఇక్కడ మనకి వెటర్నరీ లోపల అసలు మొత్తమే వేకెన్సీసే లేవు. అండ్ దెన్ హార్టికల్చర్ విషయానికొస్తే ఎస్సీ కేటగిరీ 1 ఫార్మర్ కోటా లోపల ఇక్కడ కూడా సీట్స్ అయితే ఏం లేవు. ఓకేనా. సో, మీరు ఫార్మర్ కోటా కావచ్చు, రూరల్ కోటా కావచ్చు మనం చూసుకుంటే ఫిషరీస్‌లో లేవు, హార్టికల్చర్‌లో లేవు అండ్ కమ్యూనిటీ సైన్స్‌లో లేవు. సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేందంటే ఒక్క సీట్ మాత్రమే ఉంది. సో, ఈ ఒక్క సీట్ కూడా మనకొస్తదా అంటే మన కేటగిరీలో మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు ఎంతోమంది ఉండే ఛాన్స్ ఉంటది. కాబట్టి నేనేం చెప్తా అంటే ఎళ్ళే ముందు చూసుకొనెళ్ళండి.
సో, అక్కడి దాకా ఎళ్లి రావడం అనేది లైక్ ఒక ఎక్స్‌పీరియన్స్ కోసం ఎళ్తా అంటే ఎళ్ళండి. అండ్ మనకి మన రిజర్వేషన్‌ల, మన కేటగిరీల, మనం అనుకున్న కాలేజ్‌ల, మనం అనుకున్న కోర్స్‌ల సీట్లు లేనప్పుడు, మనం పోయి గూడా పెద్ద బెనిఫిట్ ఏముండదు మనకి. సో, అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అండ్ దట్స్ మై ఒపీనియన్. అండ్ వేరే వేరే కేటగిరీలో ఉన్నోళ్ళు ఎవరైతే ఏం సో, నేనిప్పుడు ఎస్సీ కేటగిరీ 1 చెప్పిన. సో, మీరు వేరే కేటగిరీ లోపల ఉండి అటెండ్ అయిదాం అనుకుంటే, మీరు ఎళ్ళేటప్పుడే పలానా కోర్స్ కావాలే, పలానా యూనివర్సిటీ లోపల పలానా కోర్స్ కావాలని చెప్పి ఫిక్స్ గారి ఫస్టే. అండ్ నెక్స్ట్ ఓకేనా. సో, పలానా కోర్స్ కావాలే, పలానా కోర్సు పలానా యూనివర్సిటీలోనే కావాలే అని చెప్పి ఫిక్స్ గారి. దెన్ అది కాకపోతే నెక్స్ట్ ఏంది అనే కోర్స్ కూడా మీరు డిసైడ్ కావాలి. ఆ కోర్స్ కాకపోతే ఇంకో కోర్స్ ఏంది అనేది కూడా మీరు డిసైడ్ కావాలి. సో, ఆ కోర్స్ కాకపోతే ఇంకో కోర్స్ ఏంది అనేది కూడా ఉండాలన్నట్టు మీకు. ఓకేనా. సో, మనకేందంటే ఎంత పాజిబిలిటీ ఉంటే అన్ని ఆప్షన్‌లు అంత ప్రియారిటీ మనం పెట్టుకొని ఉండాల్సుంటది. అట్లా నువ్వు ప్రియారిటీ పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకు సీటొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నువ్వు పెట్టుకున్న ప్రియారిటీ వైస్ సీట్లు లేవనుకో, అటెండ్ గాకు. పెద్ద అటెండ్ అయినా గూడా లైక్ మనకు అక్కడ బెనిఫిట్ అయ్యేదేముండది. అండ్ లేదు బ్రో నేను అటెండ్ అయితా. కొంచెం నాకు కౌన్సెలింగ్ ఎక్స్‌పోజర్ కావాలనుకుంటే యూ కెన్ గో. సో, ఇట్స్ మై ఒపీనియన్. సో, ఫైనల్‌గా అల్టిమేట్ డెసిషన్ నీదే. చూసి ఎళ్ళేటప్పుడు మాత్రం ఇవన్నీ చూసుకొనెళ్ళు. అండ్ ఇక్కడ మనకు ఫార్మర్ కోటా అంటే సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎన్ఎఫ్ అంటే నాన్ ఫార్మర్ కోటా, ఏఎల్ అంటే అగ్రికల్చర్ లేబర్ కోటా, ఎఫ్ అంటే ఫార్మర్ కోటా. ఓకేనా. ఆర్ అంటే రూరల్ కోటా, ఎన్ఆర్ అంటే నాన్ రూరల్ కోటా. సో, ఇది అండ్ ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ ఇది. ఓకేనా. సో, ఓపెన్ కాంపిటీషన్ లోపల ఉంటాయన్నట్టు. సో, ఇవి మీరు ఇవన్నీ చూసుకొని ఎళ్ళాల్సుంటదన్నట్టు. అండ్ మనకి చాలా అయితే చాలా ఫిల్ అయిపోయినాయి సీట్స్ అయితే. అండ్ యాస్ కంపేర్ టు యెస్టర్‌డే. సో, ఫర్దర్‌గా గూడా రేపు గూడా ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఫేజ్ 3 గురించి ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. ఫేజ్ 3 ఉంటదా? ఉండదా? అసలు ఏంది అని జెప్పి తర్వాత అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ రేపు ఎవరైతే కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి మనం ప్రీవియస్‌గా ఫస్టే ఒకసారి మాట్లాడుకున్నాం. లాస్ట్ డే ఆఫ్ కౌన్సెలింగ్ లోపల ఒక్కో కేటగిరీని ఒక్కొక్క రేంజ్‌లో పిలిచిర్రన్నట్టు. ఓకేనా. అది కూడా రిజర్వేషన్ ఉండాలె. నీకు అగ్రికల్చర్ లేబర్ కోటాలో గావచ్చు, లేకపోతే ఫార్మర్ కోటాలో గావచ్చు, రూరల్ కోటాలో గావచ్చు, రిజర్వేషన్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎలిజిబుల్ అయితావు. అగ్రికల్చర్ లేబర్ కోటా, ఫార్మర్ కోటా, రూరల్ కోటాల ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే నువ్వు ఎలిజిబుల్ అయితావు. సో, రిజర్వేషన్ ఉంటే మాత్రమే ఎలిజిబుల్ అయితావు. అది కూడా మీ కేటగిరీ లోపల ఒక లిమిట్ అనేది ఉన్నదన్నట్టు. బీసీఏ వాళ్ళకు 8,000కెళ్ళి 11,000 సో, 11,000 వరకి. ఓకేనా. సో, 12,000 అప్రాక్సిమేట్‌గా. 8,000-12,000 వరకు బీసీఏ కేటగిరీలోళ్ళని, బీసీసీ కేటగిరీ ఓళ్ళని 8,000-19,000 అండ్ బీసీఈ కేటగిరీ వాళ్ళని 8,000-14,000 అండ్ ఎస్సీ లోపల గ్రూప్ 1 ఎవరైతే ఉంటారో వాళ్ళు 8,000-19,000 వరకి అండ్ ఈడబ్ల్యూఎస్ లోపల మనకి 8,000-14,000 ఓకేనా. ఎస్సీ లోపల మళ్ళీ గ్రూప్ 1ఏ. సో, ఇవన్నీ మీరు జూసుకొని అటెండ్ అవ్వాల్సుంటది. అండ్ ఇక్కడ మీరు ఈ కేటగిరీ లోపల అటెండ్ అయినా గూడా మనకు పిలవడం చాలా మందిని పిలిచిర్రు. బట్ మీ కేటగిరీ వైస్ సీట్లు చాలా తక్కువున్నాయి. మీ కేటగిరీ వైస్ మీ రిజర్వేషన్ వైస్ జూసుకొని పోర్రి మీరు ఫస్టే. ఓకేనా. సో, మేబీ వచ్చేదుంటే ఓపెన్ కాంపిటీషన్‌లో ఒస్తాయి. కానీ ఓపెన్ కాంపిటీషన్‌లో సీట్స్ లేవు. జూసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ లోపల సీట్స్ లేవు. అండ్ ఒక బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అంతే. అంతకుమించి ఓపెన్ కాంపిటీషన్‌లో లేవు. సో, మీరెవరైతే అటెండ్ అయిదాం అనుకుంటున్నారో ఎస్సీ గ్రూప్ 1లో గూడా మనకి అగ్రికల్చర్‌లో 2 సీట్లున్నాయి. అగ్రికల్చర్ లేబర్ కోటా ఒకటి, ఫార్మర్ కోటా కింద. అండ్ ఇక్కడ మనం ఎస్సీ గ్రూప్ 1లో చూసుకుంటే అసలు వేకెన్సీస్ ఏం లేవు. 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఓకేనా. సో, ఎస్సీ గ్రూప్ 1ల 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. బట్ ఇక్కడ పిలవడం ఎంతమందిని పిలిచారంటే లైక్ ఎలిజిబిలిటీ ఎంతమందికిచ్చారంటే 8,000కెళ్ళి 19,000 వరకి ఎంతమందైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలిజిబిలిటీ ఇచ్చారన్నట్టు. సో, ఇక్కడ మనకు 2 సీట్లకు చాలా మంది అటెండ్ అయితారు. అందులోపల నీ మెరిట్ పొజిషన్ మంచిగున్నప్పుడు మాత్రమే సీటొస్తది. సో, అది మీరు గుర్తుపెట్టుకొని అటెండ్ అయ్యే ముందు చూసుకొనెళ్ళండి. సో, దట్స్ ఇట్ గైస్. అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.